హాయ్ హలో అండి, నేను ఇక్కడ వచ్చేసి సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపించేస్తున్నాను. 1 pot మీల్ అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మిల్ మేకర్ పలావ్ చేస్తున్నానండి. స్టవ్ మీద వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను. మిల్ మేకర్ చిన్నవి తీసుకున్నాను, మీరు కావాలంటే పెద్దవి కూడా తీసుకోవచ్చు. సోయా చంక్స్ అంటారు వీటిని. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిల్ మేకర్ ఇందులో వేసేసి ఒక 10 minutes పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్లో నేను కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసేసుకొని 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోనే కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత పలావ్కి కావాల్సిన మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే బిర్యానీ ఆకు కూడా బే లీఫ్ అంటారు యాడ్ చేసి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అయితే యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక చిన్న టమాటాస్ 2 అయితే యాడ్ చేస్తున్నాను. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ అయితే వేసేస్తున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే ఇప్పుడు కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ధనియాల జీలకర్ర పొడి ఒక 1 స్పూను, కొద్దిగా గరం మసాలా, ఇంతేనండి. ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ఉంటుంది కదా, అది వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసేసి ఇందులో యాడ్ చేసేయాలి. ఇదంతా యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో ముందుగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. కొలిచి తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ ఒక పావు గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసి మధ్యలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది లంచ్ బాక్స్ రెసిపీలోకి. ఇందులోకి మనం పెరుగు చట్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇందులో కావాలంటే ఆలు, బఠానీ, ఈ శనగలు ఇలాంటివి ఏమన్నా కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి.